రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఆటో బాబు ఆపు. మార్కెట్కి వెళ్ళాలి. అలాగే అమ్మా. ఎలాగైనా దీన్ని మార్కెట్లో వదిలేసి రావాలి. ఇది మళ్ళీ వెనక్కి రాకూడదు. అప్పుడే నా సొంత మనవరాల్ని సంధ్య వెనక్కి తీసుకొస్తుంది. నిన్ను వదిలించుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. భగవంతుడా, తప్పైతే క్షమించు. స్టాప్ స్టాప్. ఏంటి మౌనిక? ఆటోలో పార్వతమ్మ భూమిని తీసుకుని వెళ్తుంది. నిజమా? అవును మమ్మీ, వెంటనే మనం ఫాలో అవ్వాలి. టర్న్ చేయి. దిగు. భూమి, నీకు ముందు ఐస్ క్రీమ్ కొనిస్తాను, రా. బాబు, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. ఎలాగో సంజయ్ కూడా లేదు, పార్వతి ఒక్కతే పాపం తీసుకొచ్చింది. తీసుకో. 2 ఎందుకమ్మా? ఒకటి మీరు తీసుకోండి. లేదు లేదు, ఈ 2 నీకే. ఒకటి అయిపోయాక ఇంకొకటి తిను. చూడు, నువ్వు ఐస్ క్రీమ్ తింటూ ఇక్కడే ఉండు. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు సరుకులు ఎక్కడ తక్కువ ధర ఉన్నాయో అవన్నీ చూసుకుని కొనుక్కుని వస్తాను, సరేనా? లేదమ్మగారు, నేను కూడా మీతో పాటు వస్తాను. నువ్వు ఐస్ క్రీమ్ తింటూ తిరగడం ఎందుకు? నువ్వు ఇక్కడే తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను కదా. అలాగే అమ్మా. అమ్మగారు, త్వరగా రండమ్మగారు, నేను మీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. మమ్మీ, చూస్తున్నావు కదా, పార్వతి ఏంటి పాపకు ఐస్ క్రీమ్ ఇచ్చి దూరంగా వెళ్ళిపోతుంది? నాకు అదే అర్థం కావట్లేదే, ఏదో జరుగుతుంది. బాబు పద. పార్వతి ఏంటి పిల్లని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది? త్వరగా పోనివ్వు. అమ్మా,
అదృష్టం అంటే ఇదే. పార్వతి పాపను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాప ఒక్కతే ఉంది. ఇదే మనకి మంచి అవకాశం. ఇక ఆలస్యం చేయొద్దు.